ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నిజంగా దేవుడు ఈ శుభ దినాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఆయన చేసిన శిలువ త్యాగము మనకందరికీ కూడా సంతోషకరమైన శుభదినంగా మనం గనపరుచుకోవలసిన అవసరత ప్రతి ఒక్కరికి ఎంతైనా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు మనకు మేలు చేసే దేవుడు. సాతాను మనకెంతగా కీడు చేయాలని చూసినా అది మనకు మేలుకరంగా మార్చే దేవుడు. మరి యేసయ్య శిలువ త్యాగము సమస్త మానవాళికి కూడా గొప్ప రక్షణను తెచ్చిపెట్టింది. ఆ శిలువే ప్రతి క్రైస్తవునికి విలువ తెచ్చిపెట్టింది. ఆ శిలువే మనకు విజయాన్ని తెచ్చిపెట్టింది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా శిలువను ధ్యానం చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యంలో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము స్వభావాన్ని ధరించుకుని ఉన్నాడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. యేసయ్య దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా నీలాంటి నాలాంటి మానవ స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. మరి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చాలా మంది ఈ దినం ఈ క్షణం వరకు కూడా సందేహాలతో ఉంటూ ఉన్నారు. మరి ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టాడు. దేవదూతల స్వభావాన్ని విడిచిపెట్టాడు. పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడు. మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే మనం పోగొట్టుకున్న మహిమను మరలా మనకు తిరిగి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నరులను తన పోలికతో చేసుకొని తన ఊపిరి ఊది ఏదేను వనంలో పెట్టి ఫలించమని, సంతోషించమని, తన మహిమను అనుభవించమని, సమస్తం మీద అధికారం ఇచ్చి వాటిని లోపరిచి ఏలమని దేవుడు చెప్తే మనిషి మాత్రం దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించి అపవాది స్వరాన్ని విని సాతాను కాడి క్రిందకు వెళ్లిపోయాడు. దేవుడు ఇచ్చిన ఆ ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఆ మహిమను కోల్పోతూ వచ్చాడు. మరి ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకంలో ఉన్న పాపాత్ములమైన మన కొరకు దిగిరావడానికి కారణం ఏమిటంటే మనం పోగొట్టుకున్న ఆ మహిమనంతటిని దేవుడు మనకివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నరులందరినీ తన మహిమ ఎదుట నిలవబెట్టుకోవాలని తన పరలోక మహిమను విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి, అటువంటి త్యాగపూరితమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ఎంతైనా ధన్యులమై ఉన్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో ప్రజల పాపమును పరిహరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. మరి ఈ లోకంలో ఉన్న శాపం నుండి, పాపం నుండి విడిపించడానికి ఆయన దేవదూతల మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. మనిషికి దేవుడు సమస్త అధికారం ఇచ్చి లోకాన్ని ఏలమని అధికారం ఇస్తే మనిషేమో లోకానికి, పాపానికి దాసునిగా జీవిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవునికి దూరం అయితే దేవుని యొక్క మహిమను కోల్పోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుణ్ణి మనం గమనించినట్లయితే తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు తనకు సంతోషం ఉంది, సమృద్ధి ఉంది, ఆధిపత్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, అంత వైభవాన్ని అనుభవిస్తూ వచ్చాడు. తండ్రిని విడిచిపెట్టి తండ్రికి ఎప్పుడైతే దూరమయ్యాడో తన ఆధిపత్యాన్ని, అధికారాన్ని, తనకున్న సమస్తాన్ని కూడా కోల్పోతూ వచ్చాడు. మరి తప్పు తెలుసుకొని పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడో మరలా పోగొట్టుకున్న తన వైభవాన్ని తండ్రి కుమారునికి అనుగ్రహిస్తూ వచ్చాడు. తండ్రి ఇంటిలో ఉన్న సంతోషాన్ని, ఆ మహిమను అనుభవిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నీ కుటుంబంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోవడానికి నువ్వు ఒక కారణంగా ఉన్నావేమో. దేవునికి దూరమై అపవాది కాడి క్రింద ఉన్నావేమో. మరి నువ్వు తప్పు తెలుసుకొని ఆయన యొద్దకు తిరిగి రాగలిగితే దేవుడు నిన్ను క్షమించి తప్పిపోయిన కుమారునికి తన మహిమనిచ్చినట్లుగా దేవుడు మరలా నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి నీ ఇంటిలో మహిమ ఉందా? మరి నీ ఇంటిలో ఆనందం ఉందా? నీ ఇంటిలో క్షేమం ఉందా? దేవుడు నీకు సాతానుపై అధికారం ఇస్తే దానిని నువ్వు వాడుకుంటున్నావా? లేదా సాతాను కాడి క్రిందకి వెళ్లిపోయి సాతానుకు దాసునిగా ఉన్నావా? ఒకసారి గమనించుకోవాలి.
ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే బైబిల్ పట్టుకోవడం కాదు, చర్చికి వెళ్ళడం కాదు, ఆయన రక్షణను కాపాడుకోవడమే నిజమైన క్రైస్తవ్యం. ఆయన శిలువ త్యాగానికి సాక్షులుగా బ్రతకడమే క్రైస్తవ్యం. ఆయన శిలువ యొక్క విలువను కాపాడడమే నిజమైన క్రైస్తవ్యం. మరి దేవుడు అపవాది కాడి నుంచి నిన్ను విడిపించడానికి, పాపాలను పరిహరించడానికి, చచ్చిన అనుభవాల నుంచి బ్రతికించడానికి, పోగొట్టుకున్న మహిమను తిరిగి నీకివ్వడానికి, ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి తన శరీరాన్ని, ప్రాణాన్ని శిలువకు అప్పగించుకొని మన కొరకు ఆయన శాపగ్రాహిగా మార్చబడ్డాడు. మరి ఆయన చేసిన త్యాగానికి నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు ఏమివ్వగలుగుతున్నావు? ఒకసారి ఆలోచన చేసుకుని తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మీరు మా కొరకు దిగి వచ్చిన గొప్ప దేవుడవు. మా పాపాలను పరిహరించడానికి, పోగొట్టుకున్న మహిమను ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చారని తేటగా తెలియపరిచారు. మరి మీ సిలువలో ఉన్న విలువను, త్యాగాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నీకు సాక్షులుగా జీవించడానికి మీరు కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.